కోర్టులో మరోసారి చుక్కెదురైంది. పిన్నెల్లి బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం కేసు విచారణను వాయిదా వేసింది. పోలీసులు నమోదు చేసిన 2 కేసుల్లోనూ బెయిల్ ఇవ్వాలంటూ పిన్నెల్లి పిటిషన్ దాఖలు చేయగా విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. దీంతో బెయిల్ కోసం ఎంతగానో ఎదురుచూసిన పిన్నెల్లికి మరోసారి నిరాశ ఎదురైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చూసుకుంటే కనుక సింగిల్ బెయిల్ పిటిషన్ ఈరోజు హైకోర్టులో విచారణ జరగకుండా టేబుల్ మీద రాగానే న్యాయమూర్తి వెంటనే నెక్స్ట్ వారం అంటే వచ్చే వారానికి వాయిదా చేస్తూ కూడా న్యాయాలు తెలుసుకోవడం జరిగింది. అయితే కనుక ఇది చూసుకుంటే కనుక ఈ కేసులో పిల్లల రామకృష్ణారెడ్డి దాదాపు చూసుకుంటే కనుక ఎన్నికల్లో జరిగినప్పుడు గొడవలను ఈవీఎం పదకొట్టడం కానీ, అదేవిధంగా చూసుకుంటే కనుక ఎవరైతే ఉన్నారో బూత్ ఏజెంట్ ఆ బూత్ ఏజెంట్ మీద దాడి జరగడం ద్వారా కూడా ఇతర మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అది ప్రస్తుతం చూసుకుంటే కనుక ఇప్పుడు ప్రస్తుతం కడల్ జైల్లో ఉండడం జరుగుతుంది. ఈ కేసులో బెయిల్ పిటిషన్ మీద దాదాపు ఇప్పుడు 3 సార్లు అయ్యాక ఈ రోజు మాత్రం ధర్మాసనం మాత్రం వచ్చే వారానికి వాయిదా వేయడం జరిగింది ఆమెని. అదే ప్రస్తుతం చూసుకుంటే కనుక ఎంతో ఆశతో ఉన్న పిన్నెల ఈ రోజు బెయిల్ వస్తుందనేది ఆశతో చూడగా ఈ రోజు నెక్స్ట్ వచ్చే వారానికి వాయిదా వేయంగా కూడా నిరాశ ఎదురైందని మొత్తం చెప్పుకోవచ్చు ఆమె. రైట్, థ్యాంక్ యూ.